సినిమా అంతా అంటే ఒక హాలీవుడ్ మూవీ లెక్క ఉంది. చాలా బాగుంది. చాలా బాడీ లాంగ్వేజ్, ఆ సినిమాకి తగ్గ బాడీ లాంగ్వేజ్ అనేది, పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ హైలైటర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. స్టోరీ అనేది ఒక ఆశయం, సేమ్ ఒక ఆశయం కోసం అనామతి అంటే ఎవరైతే క్యాపబిలిటీ పర్సన్ కాదో వాళ్ళ దగ్గర గన్ ఉండకూడదు అనేది ఒక పాయింట్. అంటే దాని మీద నడుస్తుంది అంతా. ఒక పాన్ ఇండియా మూవీ లెక్క చాలా బాగా తీశారు. సెంటిమెంట్ అన్నీ వర్కౌట్ అయినాయి, కామెడీ కానీ ఎవ్రీథింగ్ సూపర్. సినిమా అంటే కామెడీ కొంత ఎమ్మెల్యేది కామెడీ అది ఉంది, చాలా బాగుందండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ సూపర్. అంటే స్లోగా నడుస్తుంది సినిమా, ఎక్కడ తగ్గలేదు సినిమా. అన్న క్యారెక్టర్ అయితే సూపర్ అసలు. అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. అంటే మాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక బీభత్సం చేశారు. సినిమా అయితే ఒక పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. సూపర్, చాలా బాగుంది. యా లేదు, నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వచ్చాను సినిమాకి. సోషల్ మీడియాలో కూడా ఇలాగే ఉంటాను నేను. చాలా బాగుంటుంది. సంక్రాంతి బరిలో వస్తే చాలా బాగుంటును, ఎందుకంటే ఎక్కువ మంది ఖాళీగా పండగ మూడ్లో ఉంటారు కాబట్టి. సినిమా ఎప్పుడు వచ్చిందని కాదు, మాస్ ఎంటర్టైన్మెంట్ అనేది అన్నయ్య పక్క చూపించారు. చాలా బాగుంది. ఏదన్నా అనుపమ క్యారెక్టర్ అంతా కూడా ఏ క్యారెక్టర్ కూడా తగ్గించలేదు, చాలా బాగుంది ఎవ్రీథింగ్. ఏదన్నా మెయిన్ హీరో సెకండ్ హాఫ్లో అదే అంటే లవ్ ట్రాక్ అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా తీశారు, చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్, ఏ క్యారెక్టర్ కూడా తగ్గించలేదు. రేటింగ్ 5 రేటింగ్కి 4. నేనైతే 4 ఇస్తాను. మొత్తం ఫుల్ యాక్షన్ మూవీ అసలు లేదు, డిఫరెంట్, చాలా డిఫరెంట్. రవితేజ గారి కెరీర్లో బిగ్ బ్లాస్టర్, చాలా డిఫరెంట్. అది ఇప్పటి వరకు కామెడీ ఒక యాంగ్ చేశారు, బట్ ఇప్పుడు వచ్చేసి అంత హాలీవుడ్ రేంజ్లో ఒక మాఫియా. And his performance is very good and that's it. Super ఉందండి. Classic violence. That's it. పబ్జీ కాదు, మంచి మెసేజ్ ఇచ్చారు. లైక్ ఇప్పుడు ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారో, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు కదా, లైక్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ చనిపోతున్నారు. ఐ మీన్ ఎలా యూజ్ చేయాలో తెలీదు, వేస్టింగ్ యూజ్ ఆఫ్ లైక్ గన్స్ అంతే. బాగుంది, సూపర్. 5/5. థ్యాంక్ యూ. బేసిక్గా నేను కూడా చూసాను, ఫస్ట్ టైం వచ్చాను మూవీకి. ఇలా నిలబెట్టారు బ్రో, లాస్ట్ ఫ్రేమ్ దాకా వెయిటింగ్ ఆడియన్స్. ఏంటి బ్రో, ఏంటి దానికి 100 టైమ్స్ ఎక్కువ బ్రో. కేజీఎఫ్ దీనికి కంపేరింగ్ లేదు బ్రో. మంచి స్టోరీ బ్రో, జనాలందరికీ ఉపయోగపడే స్టోరీ బ్రో. యూత్ బ్రో చెప్పండి మేడం. పార్ట్ 2 ఉంది మేడం. ఫుల్ యాక్షన్, ఎంటర్టైనర్, కామెడీ ఉంది. యాక్షన్ లో కామెడీ ఉంది దీంట్లో. డిఫరెంట్ మేడం. ఫుల్ మూవీ. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూత్ నే మంచి దారిలో తీసుకెళ్లాలనేది కాన్సెప్ట్ నాకు తెలిసి. నేను అబ్జర్వ్ చేసింది. సాంగ్స్ బాగున్నాయి. 5/5. బేసికల్గా యూత్ గన్స్తో వాళ్ళు ఫైరింగ్ వాళ్ళు పడుతున్నారు కదా దానికోసం. సో ఈగల్ మూవీ చూసన్నా. ఈగల్ మూవీ నాకైతే ఫుల్ యాక్షన్ జోనర్ అన్న, మొత్తం ఫుల్ యాక్షన్ మూవీ అన్నమాట. అలాగే ఎలివేషన్లు కూడా చాలా బాగుంది. అంటే ఎలివేషన్ మొత్తం సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎలివేషన్లే, ప్రతి ఒక్కరితోనే ఎలివేషన్ ఇప్పిస్తారు. బట్ హీరో క్యారెక్టరేషన్ తక్కువ, మిగతా వాళ్ళు ఎలివేషన్లు ఎక్కువ అన్న సినిమాలో. సినిమా ఎక్కడైతే బోర్ అయితే కొట్టలేదు, మంచి యాక్షన్ బట్ బాగుంది సినిమా. అలాగే మెయిన్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ జైలర్కి అనిరుద్ధ్ ఎలాగైతే కొట్టాడో ఈ సినిమాకి అలా కొట్టాడో, చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్. ఇంకా రవితేజ గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్. ఒక మాసీలో క్రూరత్వాన్ని చూపించాడు, ఒక విలన్గా కాదు. ఒక సెకండ్ హాఫ్లో ఒక సలా సినిమాలో కాతేరైన ఫైట్ ఉంటుంది, ఆ రేంజ్లో సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది. అదైతే మొత్తం అందరికీ గూజ్ బంప్స్ అనమాట. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ వరకు ఉంటుంది ఫైట్. నిజంగా ఎక్కడ చూసుంటారు అలాంటి యాక్షన్ పార్ట్. కేజీఎఫ్ని మించిన యాక్షన్ పార్ట్ అయితే ఉంది సినిమాలో. ఇంకా సాంగ్స్ విషయం వరకు అయితే 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ పర్లేదు, బాగా అనిపించింది. కానీ
ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ వరకు సినిమాటోగ్రఫీ కూడా తనే కాబట్టి ఒక డిఫరెంట్ సినిమాటోగ్రఫీ అయితే చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఇది బెటర్ సినిమా, ఒక మంచి సినిమా, అందరూ ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు. మూవీలో అజయ్ ఘోష్ గారి మాత్రం కామెడీ బాగుందని, అది కూడా చాలా తక్కువ ఉంటుంది. మొత్తం అంతా యాక్షన్ 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 అంతే. కథ వెళ్తుంటుంది, సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది. తర్వాత మాస్ అంతా అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే ప్రతి సీన్లో ప్రతి ఫ్రేమ్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మన రవితేజ గారి కోసం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. బ్రో లైన్ ఏంటంటే ఇప్పుడు అంటే ఒక నిమిషం ఇప్పుడు స్టోరీ ఏంటని కదన్నా, అక్రమ ఆయుధాలకే మెయిన్ ప్రతి యూత్ ఇప్పుడు ఎక్కువ అటెండర్ అవుతున్నాడు. దానికి అవ్వకూడదు, ఆపడానికి ఎవడో ఒకటి ఉండాలి. ప్రతి యూత్ కూడా 4 గన్నులు అంటే కాల్చడం కాదు, ఆ గన్నులను కాల్చి వాళ్ళు మార్చడం అనేది కథ తెలిపారన్న. అంతే. ప్రతి ఒక్క మనిషి గన్నే అన్న. రవితేజ గారు చనిపోవడం ఏం కాదన్నా, చూపిస్తారు. చనిపోరు, అది క్లియర్ గట్టిగా చూపిస్తారు. పార్ట్ 2 కూడా ఉంది. అయితే పార్ట్ 2 యుద్ధం కాడ అని చెప్పి ప్రకటించారు. అంటే సెకండ్ హాఫ్ అంతా యుద్ధమే, బట్ ఫస్ట్ హాఫ్లో యుద్ధం తక్కువ పెట్టారు కాబట్టి ఆ సెకండ్ హాఫ్లో ఫైట్ కోసం అయితే $300 వర్త్ వర్మ వర్త్ అంతే. చాలా అంటే చాలా బాగుంది ఆ సెకండ్ హాఫ్ ఫైట్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ. సూపర్ అండి, నైస్ లుక్ యాక్చువల్లీ. అన్నీ బాగున్నాయండి. ఏది ఎవరు ఇది చూడకూడదు, ఈ ఏజ్ వాళ్ళు చూడకూడదు అన్నది ఏం లేదు. ఎవ్రీ వన్ కెన్ వాచ్ ఇట్. స్టోరీ లైన్ ప్లీజ్ సీ అండి, ప్లీజ్ సీ. నేనేం చెప్పను, వచ్చి చూస్తే. పబ్జీ అన్న, పబ్జీ గేమ్ ఉందన్న, అదే ఉందన్న. సినిమాలో హైలైట్ అంటే అన్ని కొత్తగా ఉందంటే ఇది ఒకటి హైలైట్ అన్న, ఇంకేం కావాలి అన్న. రవితేజ అన్నకు పేరు పెడదామా అన్న, వితౌట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లో వచ్చిన అన్న వ్యక్తి పేరు పెడదామా, వేరే లెవెల్ ఉంది అన్న. మెయిన్ థింగ్ రవితేజ అన్న కొద్దిగా యాక్టింగ్తోనే ఆకలి తీర్చినట్టుంది నాకైతే, అంత బాగుంది, మంచిగా ఉంది అన్న, నో ప్రాబ్లం. ఇప్పుడు వస్తే బాగుంది అన్న, సంక్రాంతికి అంటే టైం ఇద్దరు కనెక్ట్ అయ్యారు అన్న. సినిమా చాలా బాగుంది అన్న. సల్మాన్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అని ఉంటుంది కాదని అంటలేను, సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ అంతా చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది. మనకి ఎట్లా అంటే పబ్జీ ఈగల్ అంటే పబ్జీ లవర్ అని పెడితే పబ్జీ గేమ్ అని పెడితే బాగుంటుండే టైటిల్, అంతా బాగుందన్న. చూస్తేనే అర్థమవుతాను, అంతే చెప్తాను. టికెట్ తీసుకోండి మొత్తం చెప్పమంటే చెప్తా. ఓవరాల్గా అయితే మంచిగా ఉంది అన్న సినిమా అయితే. సినిమా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది భయ్య. సినిమా సగంలో చూసి వెళ్ళిపోతాను అంటే మాత్రం సినిమా అస్సలు అర్థం కాదు. సినిమా ఫస్ట్ నుంచి కూడా మామూలుగా కమర్షియల్ మూవీస్ అంటే ఏంటి, కావాలని సాంగ్స్ పెట్టడం, కావాలని ఫైట్స్ పెట్టడం చేస్తారు. బట్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కానీ బీజిఎం కానీ ఏది వాంటెడ్లీ పెట్టినట్లేదు, అన్నీ కనెక్టెడ్. ఇప్పుడు సినిమా ల్యాగ్ అని టాక్ వచ్చినా కూడా అది రాంగ్ అండి. ఎందుకంటే ఆ సినిమా ల్యాగ్ కాదు, బేసికల్గా మనకు ఓపిక ఉండాలి. అంటే ప్రతి సీన్ ఎందుకు పెట్టిండ్రు ఏందనేది ప్రతిదీ కనెక్టెడ్ ఉన్నాడు. అంటే డైరెక్టర్ థాట్ ప్రాసెస్ చాలా బాగుంది ఇక్కడ. ప్లస్ దానికి తోడు ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంది. బేసికల్గా ఇప్పుడు నవదీప్ తీసుకోండి, సైడ్ క్యారెక్టర్ అనుకుంటాం, కానీ ప్రతి క్యారెక్టర్కి హీరోయిన్ క్యారెక్టర్ కానీ అక్కడ చిన్నపిల్లల క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కటి కనెక్టెడ్ ఉన్నది. ఆ సినిమా ఇన్ డీటెయిల్డ్గా ఇన్వాల్వ్ అయి చూస్తే ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి. సూపర్, కంపల్సరీ చెప్పాలి. నిజం చెప్పాలంటే రవితేజ భయ్యకి కంబ్యాక్ అనే చెప్పాలి. లేదండి, అందుకే చెప్తున్నాను కదా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కేజీఎఫ్, విక్రమ్ కానీ లేకపోతే ఇప్పుడు డిఫరెంట్ ఫిలిమ్స్ వచ్చినాయి, బట్ దానికి మించి ఉంటుంది ఇది. అంటే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ రవితేజ, ఐఎమ్ కేమ్ యాజ్ ఎ జనరల్ పబ్లిక్ అండి. జనరల్ పబ్లిక్ వచ్చాను నేను. ఐఎమ్ సూపర్ అండి. నాకు అన్నిటికన్నా హైలైట్ అనిపించిందంటే స్క్రీన్ ప్లే కానీ, ఆ బీజిఎం ఎఫెక్ట్స్ కానీ, కనెక్టివిటీ కానీ, స్టోరీ టు స్టోరీ. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు పార్ట్స్ చేసిన వాళ్ళకి డైరెక్టర్ ఎక్కడొకటి మిస్ అవుతాడు. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు తర్వాత ఇంటర్వెల్ తర్వాత సీక్వెన్స్ కానీ ఎక్కడో మిస్ అవుతాడు, స్క్రీన్ ప్లే మిస్ అవుతాను అనుకున్నా. నో వేర్ అండి. సినిమా మొత్తం చూసిన తర్వాత తెలుగు మార్వెల్ అని చెప్పొచ్చండి. ఇట్స్ మార్వెల్. సినిమా ఇస్ మార్వెల్, సింపుల్. యాక్షన్ పరంగా, ఎలివేషన్స్ పరంగా సినిమా బాగుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనింగ్, అంటే ఫైట్స్ కోరుకునే వాళ్ళకు బాగా ఎంటర్టైనింగ్ అయితే ఈ సినిమాలో నాకు నచ్చింది ఫైట్స్ లాస్ట్లో ఒక అమ్మవారు ఫైట్ వస్తుంది, అమ్మవారు చేతిలోకి వెళ్ళి ఫైట్స్ ఉంటుంది, ఆ ఫైట్ మనకు బాగా నచ్చింది సినిమాలో. హైలైట్స్ ఫైటింగ్స్ ఎలివేషన్స్ హైలైట్స్ సినిమాకు, అవే హైలైట్స్ ఉన్నాయి సినిమాకి. స్టోరీ లైను అంటే గన్ను చెడ్డ వాళ్ళ చేతికి పోతే ఎట్లుంటుంది, వాళ్ళ చేతికి పోకుండా కాపాడడమే స్టోరీ సినిమా. వాళ్ళ చేతులు పోకుండా, ఇప్పుడు మంచి కాపాడే వాళ్ళకు గన్స్ పోతే బాగుంటుంది, కానీ మొత్తం యుద్ధం చేసే వాళ్ళకు, పాడు చేసే వాళ్ళకు చేతుల గన్స్ పోతే ఎట్లుంటుందని సినిమా మొత్తం చూపెట్టిండు. అలా పోవద్దనే సినిమా స్టోరీ.
సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్సే ఉంటుంది. ఇది మొత్తం సినిమా మొత్తం ఎలివేషన్స్, యాక్షన్స్ అవే మొత్తం నిండిపోయి ఉంటుంది సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్ అనుపమ ఉందంటే ఉంది. అంటే అనుపమ మొత్తం ఆయన గురించి, రవితేజ గురించి తెలుసుకుంటుంది. రవితేజ ఏం చేసిండు ఏంది మొత్తం ఆయన తెలుసుకుంటుంది. జస్ట్ సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఉంటుంది. ఆమె వల్ల కొద్ది లవ్ స్టోరీ ఉంటుంది, అంతే, ఇంకేముండదు. ఓకే.